అందరికీ నమస్కారం. మనం ఆంజనేయుడిని చాలా రూపాల్లో చూస్తుంటాం కదా. కానీ 5 ముఖాలు 10 చేతులతో చూడ్డానికి అత్యంత శక్తివంతంగా కనిపించే ఒక స్వరూపముంది. అదేనండి, పంచముఖ హనుమంతుడి రూపం. అసలీ అద్భుతమైన రూపం ఎందుకొచ్చింది, దాని వెనకున్న కథేంటి, ఆ రహస్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు అసలు ప్రశ్నేంటంటే, సముద్రాలనే అవలీలగా దాటిన, పర్వతాలనే చేత్తో ఎత్తిన అంతటి హనుమంతుడికి ఈ 5 ముఖాల అవసరం ఏమొచ్చింది? అంటే ఆయన శక్తికి ఒక ముఖం సరిపోలేదా? ఈ ప్రశ్నకు సమాధానం రామాయణంలోని ఒక ఉత్కంఠభరితమైన ఘట్టంలో దాగి ఉందన్నమాట. ఈ కథ అంతా రామ-రావణ సంగ్రామం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మొదలవుతుంది. కథలోకి అస్సలు ఊహించని విధంగా ఒక కొత్త, చాలా ప్రమాదకరమైన విలన్ ఎంటర్ అవుతాడు. అతనే మహిరావణుడు, పాతాళలోకానికి అధిపతి, మాయల్లో మాస్టర్. అతను మామూలు యోధుడు కాదు, ఒక పెద్ద మాయల మరాఠీ. ఎవ్వరికీ తెలియకుండా యుద్ధభూమిలోకి మారువేషంలో వచ్చి రామలక్ష్మణులను అపహరించి నేరుగా పాతాళలోకానికి ఎత్తుకెళ్ళిపోతాడు. తన స్వామి ప్రమాదంలో ఉన్నాడని తెలిసిన వెంటనే హనుమంతుడు ఇక ఏమాత్రం ఆలోచించలేదు. ప్రాణాలకు తెగించి వాళ్ళని కాపాడడం కోసం ఆ మాయలతో నిండిన పాతాళలోకంలోకి ఒంటరిగా అడుగుపెట్టాడు. ఇది ఆయన ధైర్యానికి, ఆయన భక్తికి ఒక పెద్ద పరీక్షలాంటిది. అక్కడికి వెళ్ళాక హనుమంతుడికి ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఆ మహిరావణుడి ప్రాణం అతని శరీరంలో లేదు. మరి ఎక్కడుంది? అతని ప్రాణశక్తి 5 వేర్వేరు దిక్కుల్లో పెట్టిన 5 మాయాదీపాల్లో బంధించబడి ఉంది. ఇక్కడే ఉంది అసలు చిక్కు. మహిరావణుని చంపాలంటే ఆ 5 దీపాల్ని ఒకే ఒక్క క్షణంలో, అంటే అటే టైం ఆర్పేయాలి. ఒక్క సెకండ్ అటూ ఇటూ అయినా సరే ఆ ప్రయత్నం మొత్తం వేస్ట్. ఆలోచించండి, ఇది ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా? అస్సలు కాదు. మరి ఇంత అసాధ్యమైన పనిని హనుమంతుడు ఎలా చేశాడు? ఇక్కడే ఆ అసాధ్యమైన సవాలుకు సమాధానంగా ఒక దివ్యమైన, అపూర్వమైన రూపం ఆవిష్కృతమైంది. హనుమంతుడు తనలోని అపారమైన శక్తిని ప్రపంచానికి చూపించాడు. హనుమంతుడు అప్పుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. అదే పంచముఖ అవతారం. వానర, సింహ, గరుడ, వరాహ, అశ్వముఖాలతో ఒకేసారి 5 దిక్కుల వైపు తిరిగి ఆ 5 దీపాలను ఒకే ఊపులో ఆర్పివేసి మహిరావణుడి కథను ముగించాడు. అయితే ఈ 5 ముఖాలు కేవలం ఆ పనికోసమే కాదు. ప్రతి ముఖం వెనుక ఒక లోతైన అర్థం, ఒక ప్రత్యేకమైన శక్తి, మనకొక సందేశం అన్నీ దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది తూర్పు దిక్కును చూసే వానర ముఖం. ఇది మనందరికీ తెలిసిన హనుమంతుడి అసలు స్వరూపం. వాయుపుత్రుడిగా గాలిశక్తిని తనలో ఇముడ్చుకున్న ఈ రూపం అచంచలమైన భక్తికి, నిస్వార్థ సేవకు సింబల్. ఈ ముఖాన్ని ఆరాధిస్తే పాపాలు తొలగిపోయి మనసులో కోరుకున్నవన్నీ నెరవేరతాయని నమ్ముతారు. ఇక రెండవది దక్షిణ దిశగా గర్జించే నారసింహముఖం. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అవతారం. ఈ రూపం మనలో ఉన్న అన్ని రకాల భయాలను, అంటే అక్షరాల అన్ని భయాలను పటాపంచలు చేస్తుంది. సంపూర్ణ నిర్భీతిని, ఎదురులేని విజయాన్ని అందిస్తుంది. మూడవది పశ్చిమ దిశగా ఉండే గరుడముఖం. ఇది మనకొక రక్షణ కవచంలాంటిది. కేవలం బయటి దుష్ట శక్తుల నుండే కాదు, మనల్ని దారితప్పించే నెగటివ్ ఆలోచనల నుండి, విష ప్రభావాల నుండి కూడా కాపాడుతుంది. నాలుగవది ఉత్తర దిశ వైపు ఉండే వరాహముఖం. ఈ రూపాన్ని ఆరాధిస్తే మన జాతకంలో ఉండే గ్రహదోషాల ప్రభావం తగ్గుతుందని, ముఖ్యంగా ఆర్థికంగా ఉండే అడ్డంకులు తొలగిపోయి సంపద, శ్రేయస్సు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక చివరిగా ఐదవది పైకి, అంటే ఊర్ధ్వముఖంగా చూసే అశ్వముఖం. ఇది జ్ఞానానికి ప్రతీక అయిన హయగ్రీవుడి శక్తి. దీన్ని పూజించడం వల్ల అత్యున్నత జ్ఞానం, క్లియర్ థింకింగ్ వస్తాయి. అంతేకాదు, మనల్ని బంధించే కర్మల నుండి విముక్తి మార్గం కూడా దొరుకుతుంది. ఈ 5 ముఖాల వెనక ఉన్న శక్తి కేవలం దిశలకు మాత్రమే పరిమితం కాదు. హనుమంతుడి జీవితం, ఆయన ఉనికి పంచభూతాలతో ఎంతగా పెనవేసుకుపోయిందో చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ఒక అద్భుతమైన కనెక్షన్ ఉందండి, గమనించారా? ఆయన వాయుపుత్రుడు కాబట్టి గాలికి అధిపతి. అపారమైన సముద్రాన్ని దాటాడు, అంటే నీటిని జయించాడు. సంజీవని కోసం ఆకాశమార్గంలో ఎగిరాడు, అంటే ఆకాశం ఆయన ఆధీనంలో ఉంది. భూదేవి కుమార్తె అయిన సీతమ్మను వెతికాడు, అంటే భూమితో బంధముంది.
ఇక చివరిగా తన తోకలోని అగ్నితో లంకను దహనం చేశాడు. చూశారా? పంచభూతాలు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. 5 ముఖాల గురించే కాదు, ఆయన 10 చేతుల్లోనే ఆయుధాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇవి కేవలం ఆయుధాలు కాదు, భక్తులకు అభయమిచ్చే దివ్యమైన సాధనాలు. ఆయన చేతుల్లో ఏమేముంటాయో చూడండి. శత్రువులను చీల్చి చెండాడే ఖడ్గం, రక్షణనిచ్చే ఢాలు, జ్ఞానాన్నిచ్చే పుస్తకం, అమరత్వాన్నిచ్చే అమృతభాండం, పర్వతం, నాగలి, గద, మణులు, సర్పం, ఇంకా ఒక వృక్షం కూడా. ఈ 10 ఆయుధాలు కలిసి ఎలాంటి శత్రువునైనా, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే సంపూర్ణ శక్తిని మనకు అందిస్తాయి. అందుకే పంచముఖ హనుమంతుణ్ణి ఆరాధించడమంటే మన లోపలున్న ధైర్యాన్ని మేల్కొల్పడమే. ఎలాంటి కష్టం వచ్చినా సరే భయపడకుండా స్ఫూర్తితో, ఏకాగ్రతతో ఎదుర్కొనే ఒక ఇంటర్నల్ పవర్ను పొందడమన్నమాట. చివరిగా ఈ పంచముఖ స్వరూపం మనందరికీ ఇచ్చే ఒక గొప్ప సందేశమేంటంటే, జీవితం మనపైకి ఏ దిశ నుండి సవాలు విసిరినా దాన్ని ఎదుర్కొనే శక్తి మనలోనే ఉంది. ఆ శక్తిని గుర్తించి దాన్ని మేల్కొలిపితే చాలు, విజయం మనదే.